హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఇండియా విజయం సాధించడం జరిగింది. దీంతో టీమిండియా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళడం జరిగింది అండ్ రికార్డ్ స్థాయిలో ఐదోసారి ఫైనల్కి వెళ్ళింది. టీమిండియా వెళ్ళినన్ని సార్లు మరే జట్టు కూడా వెళ్ళలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకి మంచి హిస్టరీయే ఉంది అండ్ 2 టైమ్స్ ఛాంపియన్. ఒకసారి శ్రీలంకతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ ఒకసారి 2013 లో మనం చూసాం ఇంగ్లాండ్‌తో విజయం సాధించింది. అండ్ 2017లో ఎక్సలెంట్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అండ్ న్యూజిలాండ్‌తో కూడా ఒకసారి ఇదయింది. ఓవరాల్‌గా ఓడిపోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు ఫైనల్స్‌కైతే మళ్ళీ ఎళ్ళింది. అండ్ రేపు న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికాలో ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళతో మనం ఫైనల్ సండే ఆడబోతున్నాం. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇవాళ మ్యాచ్ జరగడానికి ముందు రకరకాల భయాలు, చాలా రకరకాల ఇవొచ్చేసాయి లెక్కలు అన్నీ, పాత లెక్కలు అన్నీ తీసి ఇండియా పక్కాగా ఓడిపోతదని ఇండియన్ ఫ్యాన్సే ఫిక్స్ అయిపోయారు ఆల్మోస్ట్. అంటే ఇండియా గెలదు అన్నది ఒక నమ్మకం వచ్చేసింది. ముఖ్యంగా వన్‌డే ఫార్మాట్‌లో. టీ20 ఫార్మాట్‌లో మనమే డామినెంట్‌గా ఉన్నాం. ఆళ్ళకి మనకి 6 సార్లు టీ20 ఫార్మాట్‌లో మ్యాచెస్ అయితే 4 సార్లు మనం విజయం సాధించడం జరిగింది. అండ్ 2 సార్లు వాళ్ళు విజయం సాధించారు. టీ20లో మనం డామినెంట్‌గా ఉన్నాం అండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం డామినెంట్‌గానే ఉన్నాం. బట్ ఎందుకో కొంచెం ఈ 2023 వరల్డ్ కప్ నవంబర్ 19థ్ ఫైనల్‌లో ఓడిపోయినప్పటి నుంచి అండ్ అంతకుముందు 2015 సెమీఫైనల్‌లో ఓడిపోయాం. 2003 ఫైనల్‌లో ఓడిపోయాం. ఇలా ఓడిపోయిన ఈ మ్యాచ్‌లు ఎక్కువ అంటే మనకు బాగా నైట్‌మేర్స్‌లా మిగిలిన మ్యాచ్‌లు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అన్‌బీటబుల్‌గా గాని, మంచి టీమ్ ఉంది అని అనుకోవడం గాని, ఇవన్నీ జరిగిన టైంలో ఆస్ట్రేలియా వాళ్ళు మనల్ని దెబ్బతీసి చాలా బాధ పెట్టారు. అంటే యాస్ ఎ టీమ్ వాళ్ళ గేమ్ అనేది మనల్ని చాలా బాధ పెట్టింది. సో, ప్రతిసారి వన్‌డే ఇలాగ ఐసీసీ నాకౌట్‌లో వన్‌డే మ్యాచ్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియాకే ఎక్కువ ఆస్ట్రేలియా ఫేవరెట్. పేపర్ మీద టీమ్ ఎలా ఉన్నా కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్స్. ఈసారి కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్ అనలేము గానీ, వాళ్ళెప్పుడు యాటిట్యూడ్‌తో ఒక మంచి యాటిట్యూడ్‌తో వస్తారు. అంటే ఎలాగైనా మేము ఎవరినైనా కొడతామన్నట్టు. ఎందుకంటే ఇంగ్లాండ్‌ని 357 లాంటి టార్గెట్‌ని చేర్చేయడం చూసాక పక్కగా ఆస్ట్రేలియా మీద ఓకే. వీళ్ళ టీమ్ డీఎన్ఏలోనే ఉంది. వీళ్ళు ఎలా అయినా ఎలాంటి స్క్వాడ్‌నైనా కొడతారు. ఐసీసీ టోర్నమెంట్స్‌కొచ్చేసరికి పక్కాగా. సో, బట్ అది ఇవాళ జరగలేదు. దానికి కారణం టాస్ కూడా వాళ్ళే గెలిచారు. అండ్ దుబాయ్ పిచ్ మనకు అనుకూలంగా ఉన్న పిచ్చా అంటే న్యూజిలాండ్‌తో గ్రూప్ స్టేజ్‌లో అయిన మ్యాచ్‌తో పోలిస్తే ఈ పిచ్ చాలా ఫేవరబుల్‌గా ఉంది అనిపించింది. అంటే మంచి వికెట్ అనిపించింది అండ్ బ్యాట్‌కి, బాల్‌కి కొంచెం పర్వాలేదు ఇచ్చింది అనిపిస్తుంది. రెండిట్లకి సమతూలంగానే ఇచ్చింది అనిపిస్తుంది. బట్ ఎక్కడంటే మ్యాచ్ ఇండియా వైపు వచ్చింది అని చెప్పాలంటే ఇండియన్ స్పిన్నర్స్ బౌలింగ్ చేసిన విధానం గాని, అండ్ ఇండియన్ బ్యాటర్స్ ఆ స్ట్రైక్‌ని రొటేట్ చేసే విధానం గాని, మీరు అబ్జర్వ్ చేస్తే శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు బ్యాటింగ్‌లో కూడా సింగిల్సే ఉన్నాయి. సింగిల్స్, టూస్. స్కోర్ ఎక్కడ 4 రన్స్‌కైతే మాత్రం తగ్గలేదు. దానివల్ల రన్ రేట్ పూర్తిగా పెరగలేదు. 265 అనేది కొంచెం ట్రిక్కీ టార్గెట్. అంటే ఒక్కోసారి పర్లేదు కొట్టొచ్చన్నప్పుడు కొండలా పెరిగిపోద్ది వికెట్స్ ఎక్కువ పడితే. బట్ వికెట్స్ వెంటనే పడలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ అద్భుతమైన స్టార్టింగ్ అనలేము గానీ, స్టిల్ ఆస్ట్రేలియా వాళ్ళకి బెంగ పట్టుకుంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఇంకా గట్టిగా తగులుకుంటే మ్యాచ్ పూర్తిగా వాళ్ళ చేతిలో నుంచి పోతదని. అండ్ రోహిత్ శర్మకు కూడా వాళ్ళు 2 సార్లు లైఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా అసలు మ్యాచ్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగే ఎంచుకుంది. అండ్ టీమిండియా కూడా బ్యాటింగే ఎంచుకుందాం అనుకున్నది. బట్ మనకి టాస్ అనేది ఎప్పుడు గెలవడం అనేది అలవాట్లేదు. బట్ టాస్ గెలవకపోయినా విజయాలు మాత్రం సాధిస్తున్నాం. మ్యాచ్ గెలవడం అనేది మాత్రం మంచి పరిణామం. టాస్ అనేది ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండలేదు. బట్ ఆల్మోస్ట్ 11 మ్యాచెస్‌గా రోహిత్ శర్మకి లేదు. అండ్ 14 మ్యాచెస్‌గా టీమిండియాకి లేదు. టాస్ అనేది మన చేతిలో లేదు. మనం గెలవడం కూడా కష్టమే. ఫైనల్స్‌లో కూడా టాస్ మీద ఆధారపడకుండా ఇలాగే టీమ్ పెర్ఫార్మన్స్ మీద ఆధారపడాలి. అండ్ ట్రావిస్ హెడ్ అండ్ కొత్త అబ్బాయి కనోలి ఏదో పేరు. వాళ్ళిద్దరూ దిగారు బ్యాటింగ్‌కి అండ్ గట్టిగానే ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా మహమ్మద్ షమి మాత్రం ఆ ఫస్ట్ 3 అవర్స్ స్పెల్‌లో మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా ఓకే. బట్ మహమ్మద్ షమి ఎక్సలెంట్ స్పెల్ అది. ఆ టైంలో మాత్రం ట్రావిస్ హెడ్ కూడా కొంచెం బాల్‌ని టచ్ చేయడానికి కూడా ఆలోచించాడు. అండ్ కొత్త కుర్రాడైతే కొంచెం చాలా ఇబ్బందే పడ్డాడు. ఆ ఇబ్బంది పడుతూ లాస్ట్‌లో ఔట్ అయిపోవడం జరిగింది. అది కేఎల్ రాహుల్ యాక్చువల్‌గా మంచి క్యాచ్ పట్టాడు. తగిలిందా లేదా అని డౌట్‌తో రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. బట్ మంచి క్యాచే పట్టాడు అక్కడ కేఎల్ రాహుల్.
అది కొంచెం బాగా యాక్చువల్‌గా సమీయేసిన ప్రతి బాల్ కూడా ఆల్మోస్ట్ బ్యాట్స్‌మెన్ దాటాక చాలా స్లోగానే కేఎల్ రాహుల్ దగ్గరికెళ్తుంది. సో, కేఎల్ రాహుల్ ప్రతిసారి 1 బౌన్స్‌లోనే క్యాచ్ పడడం జరుగుతుంది. బాల్‌ని తీసుకోవడం జరుగుతుంది. సో, ఆ క్యాచ్ కూడా క్లీన్ క్యాచ్ కాదేమో, బ్యాట్‌కి తగలలేదేమో రకరకాల దీనిలో ఎంపైర్ అయితే ఔట్ ఇవ్వలేదసలు. బట్ రివ్యూ తీసుకున్నాక మనకే వచ్చింది. ఆ తర్వాత సడెన్‌గా ట్రావిస్ హెడ్ గేర్ మార్చాడు. వన్స్ స్టీవ్ స్మిత్ 1 డౌన్‌లో వచ్చాక ట్రావిస్ హెడ్ గేర్ మార్చాక అసలు అప్పటి వరకు 4 ఓవర్స్‌కి ఆల్మోస్ట్ చాలా తక్కువ స్కోర్ ఉంది. అరౌండ్ 2 ఉంది రన్ రేట్ ఆ టైంలో. బట్ ట్రావిస్ హెడ్ ఒక్కసారి గేర్ మార్చాక 6 ఓవర్స్‌కి మళ్ళీ సేమ్ 37 ఉంది. ట్రావిస్ హెడ్ ఒక 10 బాల్స్‌కి 2 రన్స్ చేసినోడు సడెన్‌గా బాల్‌ల కంటే రన్స్ ఎక్కువైపోయాయి. సో, ఒక ఓవర్‌లో 6, 4 కొట్టాడు. ఒక ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టాడు. సో, ట్రావిస్ హెడ్ మళ్ళీ మనకి హెడ్‌ఏక్ ఆల్రెడీ తెప్పించేస్తున్నాడు. సో, ట్రావిస్ హెడ్‌ని ఎలాగైనా తీసేయాలి అనే టైంలో స్టీవ్ స్మిత్ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా సింగిల్ తిరిగేస్తున్నారు. సింగిల్ తిరుగుతున్నారు అంటే అది ఇంకా డేంజర్. ఎందుకంటే స్టీవ్ స్మిత్ లాంటోడు సింగిల్ తిరిగాడంటే ట్రావిస్ హెడ్ ఈజీగా కొడతాడు ఇంకా 6లు, 4లు. సో, ఆ టెన్షన్ ఆల్రెడీ ఇండియన్ టీమ్ ఫ్యాన్స్‌లో గాని, ఇండియన్ టీమ్ కెప్టెన్‌కి గాని కనిపించింది. సో, ఇండియన్ టీమ్ కెప్టెన్ మాత్రం ఈసారి చాకచక్యంగా వెంటనే కుల్దీప్ యాదవ్‌ని దింపాడు. కుల్దీప్ యాదవ్‌ని దింపినా కూడా వర్కౌట్ అవ్వట్లేదని తెలిసి, ఆ తర్వాత కొంచెంసేపటికి వరుణ్ చక్రవర్తిని దింపాడు. అండ్ వరుణ్ చక్రవర్తిని నాకు తెలిసినంత వరకు దాచారు. అది న్యూజిలాండ్ టీమ్‌కి ఒకసారి భయపెడదామని చెప్పినట్టున్నారు. సో, గ్రూప్ స్టేజ్‌లో అందుకే న్యూజిలాండ్ టీమ్‌తో వరుణ్ చక్రవర్తిని దింపి వాళ్ళకొక ఇదిచ్చారు. ఆ టైంలో పిచ్ కూడా కొంచెం అలాంటిదే ఇవ్వడం వల్ల న్యూజిలాండోళ్ళందరూ అన్‌ప్లేయబుల్ డెలివరీసే ఏసాడు వరుణ్ చక్రవర్తి. బట్ ఇక్కడ వరుణ్ చక్రవర్తి అన్‌ప్లేయబుల్ డెలివరీస్ ఏవి వేయకపోయినా కూడా, ఆ సెకండ్ బాల్ నుంచే వరుణ్ చక్రవర్తి ఫస్ట్ బాల్ స్టీవ్ స్మిత్‌కేసాడు ఈ మ్యాచ్‌లో. సింగిల్ తీసి వచ్చాక స్ట్రైక్‌లోకి ట్రావిస్ హెడ్ వచ్చాడు. ట్రావిస్ హెడ్ వన్స్ వచ్చాక వరుణ్ చక్రవర్తిని డామినేట్ చేసి కొడితే పక్కాగా వరుణ్ చక్రవర్తిని మనం ఆ లైన్ దెబ్బతీస్తే మిగతా టీమ్ అంతా కూడా కొంచెం ఇంబాలెన్స్ అవుద్ది. ఎందుకంటే మనోళ్ళు మ్యాచ్‌కి ముందు మేజర్ వెపన్ అనుకునేది వరుణ్ చక్రవర్తిని. వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్‌లో వికెట్స్ తన మిస్ట్రీ స్పిన్ స్కిల్స్‌తో వికెట్స్ తీయగలిగితే పక్కాగా ఈ మ్యాచ్ మన చేతిలో ఉంటదన్న నమ్మకం ఉంది. బట్ ట్రావిస్ హెడ్ ఏం చేద్దాం అనుకున్నాడంటే దాన్ని బ్రేక్ చేద్దాం అనుకున్నాడు. సో, బ్రేక్ చేద్దాం అన్న దీంట్లోనే ట్రావిస్ హెడ్ ఎదుర్కొన్న మొదటి బంతినికే వరుణ్ చక్రవర్తి ఏసిన బాలు వెంటనే ఔట్ అయ్యాడు. లాంగ్ ఆన్‌లో క్యాచ్. సో, అక్కడ ఫస్ట్ బ్రేక్ పడింది. బట్ ఆ ఫస్ట్ బ్రేక్ పడినా కూడా తర్వాత రన్స్ రావడానికి కష్టమైనా కూడా మార్నస్ లబుషగ్నే గాని, స్టీవ్ స్మిత్ గాని ఇద్దరు కొంచెం ఆగాగా ఆడిన స్కోర్ అయితే ఒక 50 రన్స్ పార్ట్నర్‌షిప్ వరకు చేశారు. లబుషగ్నే కొంచెం స్లోగా ఆడినా కూడా తర్వాత ఔట్ అయినా కూడా స్టీవ్ స్మిత్ తర్వాత స్ట్రైక్ రొటేట్ చేశాడు. వన్స్ స్టీవ్ స్మిత్, జోస్ ఇంగ్లీష్ మళ్ళీ ఏదో ఆడతారనుకుంటే జోస్ ఇంగ్లీష్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీ మాత్రం ఎక్సలెంట్‌గా ఆడాడు. అలెక్స్ క్యారీ అండ్ స్టీవ్ స్మిత్ మాత్రం చాలా నీట్‌గా సింగిల్స్ తీస్తూ వెళ్ళిపోయారు. ఇదేంట్రా ఏదో మళ్ళీ కొడతారా? ఇంకా యాక్సిలరేషన్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం ఆ టైంలో స్కోర్ 300కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ యాక్సిలరేషన్ చేద్దాం అనుకున్న టైంలోనే వికెట్ వచ్చింది. సో, వికెట్ రావడం స్టీవ్ స్మిత్ వికెట్ అనేది ఆ ఈ మ్యాచ్‌కి మేజర్ టర్నింగ్ పాయింట్ అనేది నా ఉద్దేశం. అండ్ ఆఫ్‌కోర్స్ ట్రావిస్ హెడ్ వికెట్ అనేది మేజర్ టర్నింగ్. బట్ వన్స్ ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత స్టీవ్ స్మిత్ మళ్ళీ అక్కడ ఉండుంటే మాత్రం స్టీవ్ స్మిత్ పక్కాగా స్కోర్‌ని 300 వరకు తీసుకెళ్ళేవాడు. అండ్ 300 అనేది పక్కాగా టీమిండియా ప్రెజర్‌లోకెళ్ళే సిట్యుయేషన్ బ్యాటింగ్ చేసేటప్పుడు. సో, బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్స్ పడుతున్నా ప్రెజర్‌లోకెళ్ళకుండా స్కోర్‌ని కాలిక్యులేట్ చేసుకుంటూ ఆడడం వలన ప్రెషర్ అనేది మరీ ఎక్కువ లేదు. ఎందుకంటే నెట్ రన్ రేట్ అంతా కూడా పెరగట్లేదు. 6కి ఎప్పుడు ఎళ్ళలేమండి నెట్ రన్ రేట్. మాక్సిమం ఒక్క టైమ్‌లో ఎళ్ళింది తప్ప అది కూడా 1 అవర్, 2 అవర్ టైమ్‌లో ఎళ్ళింది తప్ప పెద్దగా 6 అనేది ఎప్పుడు రీచ్ అవ్వలేదు రిక్వైర్డ్ రన్ రేట్. సో, రిక్వైర్డ్ రన్ రేట్ 6 అనేది రీచ్ అవ్వనప్పుడు మనం కంఫర్టబుల్‌గా ఆడియొచ్చు వికెట్స్ కాపాడుకుంటే. సో, అదే జరిగింది. స్టీవ్ స్మిత్ వికెట్ పడడం వలన స్టిల్ అలెక్స్ క్యారీ ఎక్సలెంట్‌గా బ్యాటింగ్ చేశాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన మన మాక్స్‌వెల్ గట్టిగా ఊపేస్తాడనుకున్నాం. బట్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్‌కిచ్చాడు. మాక్స్‌వెల్ అసలే స్పిన్నర్స్‌ని చితగ్గొట్టి వదిలేస్తాడు. బట్ అలాగే ఒక 6 కొట్టాడు. బట్ నెక్స్ట్ బాల్ కూడా అలాగే 6 కొడదాం అనుకున్నాడు. వికెట్ అయింది. సో, మాక్స్‌వెల్ ఔట్ అవ్వడం కూడా ఆ స్కోర్ బోర్డ్ స్పీడ్‌గా ఎళ్ళకుండా ఉండడానికి ఉపయోగపడింది. స్టిల్ వాళ్ళు 200 ఈజీగా దాటిపోయారు. అండ్ 280, 290 కూడా కొడతారేమో అనిపించింది. ఎందుకంటే అలెక్స్ క్యారీ బానే ఆడేస్తున్నాడు. అలెక్స్ క్యారీతో పాటు నెక్స్ట్ వచ్చిన డన్‌రఫ్ గాని వీళ్ళందరూ కూడా
ఎంతో కొంత 6 ఏం కొట్టాడు బౌలరు. సో, అందరూ బానే ఆడారు. బట్ ఓవరాల్‌గా లాస్ట్‌లో మళ్ళీ వికెట్లు పడడం, మధ్యలో 2, 3 టైట్ ఓవర్స్ ముఖ్యంగా మన స్పిన్నర్స్ ఎక్సలెంట్‌గా టైట్ ఓవర్స్ ఏశారు. ఇద్దరు మెయిడెన్స్ చేశారు. తర్వాత 2 రన్స్, 3 రన్స్ వచ్చిన ఓవర్స్ ఒక 3, 4 ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాచ్‌లో స్కోర్‌ని తగ్గించడానికి చాలా ఎక్కువ ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్ ఏసిన ఆ మెయిడెన్ ఓవర్ అండ్ ఆ తర్వాత కొన్ని 2 రన్స్, 3 రన్స్ ఓవర్స్ అండ్ జడేజా ఏసిన మెయిడెన్ ఓవర్ అండ్ తర్వాత 2 రన్స్, 3 రన్స్ వచ్చిన ఓవర్స్ అండ్ ఇంపార్టెంట్ టైమ్‌లో కొంచెం అంటే మనకి మరీ నిజంగా చెప్పాలంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్స్ వస్తున్నా కూడా రన్స్ అవి ఎళ్తున్నాయి. ఒక 5 రన్ రేట్‌తో ఎళ్తుంది. సో, వాళ్ళు దాన్ని ఏ టైమ్‌లోనైనా యాక్సలరేట్ చేసి దాన్ని 300 వరకు తీసుకెళ్ళిపోయే ఛాన్సులు వాళ్ళకి చాలా రకాలుగా ఉన్నా కూడా ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనోళ్ళు కరెక్ట్‌గా వికెట్స్ తీయగలిగారు. సో, ఈ మ్యాచ్‌లో మనం ఫస్ట్ సాధించిన విజయం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ స్కోర్‌ని 264 వరకు ఆపడం అండ్ 265 టార్గెట్‌తో దిగినప్పుడు శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ దిగినప్పుడు రోహిత్ శర్మ ఒక క్యాచ్ ఇచ్చాడు ఆఫ్‌కోర్స్. బట్ శుభ్మన్ గిల్ కొంచెం జాగ్రత్తగానే ఆడుతున్నాడు. మంచి షాట్లు చాలా ఎక్సలెంట్ షాట్స్ ఒక 4 కొట్టాడు. ఆ తర్వాత ఇంకా కొడతాడనుకున్న టైంలో ఔట్ అయ్యాడు. సో, మళ్ళీ నాకౌట్‌లో కొంచెం శుభ్మన్ గిల్ ఆహ్, నిరాశపరిచాడు. బట్ ఓకే. తనింకా యంగు నేర్చుకుంటాడు అనుకుందాం. బట్ వరల్డ్ కప్ అంతా నేర్చుకున్నాడు. మేబీ ఫైనల్స్‌లో మాత్రం తను నంబర్ 1 వన్‌డే బ్యాటర్ ఎందుకు అనేది మాత్రం నిరూపించుకోవాల్సొస్తది. సౌత్ ఆఫ్రికా వస్తదో, న్యూజిలాండ్ వస్తదో తెలీదు గానీ. అండ్ ఆ తర్వాత వన్ డౌన్‌లో వచ్చిన కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కొంచెం బానే రొటేట్ చేద్దాం. ఎలాగో ఒకలా కోహ్లీ కొంచెం టైం తీసుకున్నా రోహిత్ శర్మ ఆడదాం అన్నట్టు ఆడాడు. బట్ రోహిత్ శర్మ కూడా వన్స్ ఔట్ అయిపోయాడు. అండ్ రోహిత్ శర్మ ఔట్ అయిపోయాక శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ దుబాయ్ పిచ్ అంటే స్పిన్‌కు అనుకూలించే పిచ్ కాబట్టి పక్కాగా శ్రేయస్ అయ్యర్ మంచి బ్యాటరే స్పిన్‌కి అగైనిస్ట్‌గా అండ్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కొంచెం అంత ఇదిగా లేదు. ఎఫెక్టివ్‌గా అయితే లేదు. సో, అదే ఈ మ్యాచ్‌లో కొంచెం ఇచ్చేసింది. అండ్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. చాలామంది ఆల్రెడీ చాలా రకరకాల ట్వీట్స్ అయితే పెడుతున్నారు. మేజర్ బౌలర్స్ లేకుండా గెలిస్తారని. దాని గురించి మళ్ళీ మనం ఒక మాట లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఆహ్, ఇద్దరు విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇందాక ముందు వీడియోలో చెప్పినట్టు వాళ్ళిద్దరూ సింగిల్స్ తీశారు. ఫోర్స్ ఎక్కువ కొట్టలే. శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యే టైంకి తను 40 ప్లస్ కొట్టినా కూడా 3 ఫోర్సే కొట్టాడు. సో, 3 ఫోర్స్ మిగతావన్నీ సింగిల్స్ తిరిగారు. సో, ఎక్కడా కూడా స్కోర్ రిక్వైర్డ్ రన్ రేట్ పెరగకుండా ఓవర్ 4 రన్స్ వచ్చేలాగా మాత్రం చాలా నీట్‌గా, ఈజీగా రన్స్ తీసేశారు. అండ్ ఇద్దరి మధ్య పార్ట్నర్‌షిప్ 94లో 6 ఫోర్సే ఉన్నాయంటే చూసుకోండి మీరు. ఆళ్ళు ఎంత పరిగెట్టారనేది. 6-4 24 రన్‌లు. మిగతావన్నీ కూడా పరిగెట్టినవే. సో, పరిగెట్టినవి దుబాయ్‌లో ఆ వేడి అవన్నీ తట్టుకొని పరిగెట్టారు. ఆఫ్‌కోర్స్ నైట్ అయింది కొంచెం చల్లగా ఉండొచ్చు గానీ, స్టిల్ ఆ ఉక్కపోత అన్నీ ఉంటాయి దుబాయ్‌లో. బట్ వాళ్ళు పరిగెట్టిన తీరు వాళ్ళకి ఆస్ట్రేలియాకి, మన టీమిండియాకి డిఫరెన్స్ అదే. ఆస్ట్రేలియా ఆ టైంలో రన్స్ చేయలేకపోయారు. బట్ శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ రన్స్ ఈజీగా చేయగలిగారు. ఆఫ్‌కోర్స్ ఓవర్‌లో ఒక బాల్ డాట్ అవుతున్నా కూడా సింగిల్స్ కనిపిస్తూనే ఉన్నాయి ప్రతి ఓవర్‌లో. సో, ఈ మ్యాచ్ మనం విజయం సాధించడానికి ముఖ్యంగా ఈ ఇద్దరు పార్ట్నర్‌షిప్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఔట్ అవ్వడం అనేది చాలా డిసప్పాయింటెడ్‌గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మరొక్క 10 రన్‌లు కొడితే తను యాక్సిలరేట్ చేస్తాడు ఇన్నింగ్స్‌ని. ఎందుకంటే ఇంకా స్పిన్నర్స్‌నే తీసుకొస్తారు అలాగా. సో, స్పిన్నర్స్‌ని శ్రేయస్ అయ్యర్ ఏ రేంజ్‌లో ఆడుకుంటాడనేది మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాం. లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కూడా మనం చూసాం. సో, పక్కాగా స్పిన్నర్స్‌ని యాక్సిలరేట్ చేద్దాం అనుకున్నాడు. స్పిన్నర్స్ వస్తారు ఇంకా అలా కాబట్టి. బట్ ఆ టైంలోనే ఔట్ అయిపోయాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ వన్స్ ఔట్ అయ్యాక అక్షర్ పటేల్ వచ్చాడు. ఆఫ్‌కోర్స్ కేఎల్ రాహుల్ వస్తాడు అనుకున్నా కూడా ఇంక ఇది ఫిక్స్ ఆల్మోస్ట్. అక్షర్ పటేల్ ఆహ్, ఫిఫ్త్ నంబర్‌లో మాక్సిమం ఆడుతాడు. ఎప్పుడో కేఎల్ రాహుల్ వస్తాడు గానీ, మాక్సిమం మన వాళ్ళు ఏమనుకున్నారంటే 3 వికెట్స్ పడాక లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్‌తో కాసేపైనా మ్యాచ్‌ని బౌలర్స్‌ని ఫీల్డ్ సెట్ చేసుకోవడానికి ఆ టైం తీసుకొని, మన బ్యాట్స్‌మెన్ దాన్ని యుటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యారు. సో, అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ వచ్చాక అక్షర్ పటేల్ కూడా నీట్‌గా సింగిల్స్ తీసాడు. ఇద్దరు స్ట్రైక్ రొటేట్ చేశారు. సో, ఈ మ్యాచ్‌లో కోహ్లీ యాంకర్ రోల్ చేసినా, మిగతా వాళ్ళు కూడా కోహ్లీతో ఆడుతున్నంత సేపు కూడా వాళ్ళు కూడా యాంకర్ రోల్‌గానే పార్టిసిపేట్ చేశారు. అంటే ఎవ్వరు కూడా వచ్చి హిట్టింగ్ చేయలే. ఎందుకంటే ఉన్న స్కోర్ మంచి స్కోరే. మరీ గాబరా పడిపోయి ఇబ్బంది భయపడిపోయి చాలా కొండంతుంది. ఎవరో ఒకళ్ళు హిట్టింగ్ చేయాలని అనుకునే స్కోర్ కాదు. సో, కోహ్లీ ఎలాగా ఆడాడో ఆపోజిట్‌లో బ్యాట్స్‌మెన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఆడాడు. సో, శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడాడో అక్షర్ పటేల్ కూడా అలానే ఆడాడు. ఆఫ్‌కోర్స్ ఒక 6 తగిలించాడు. ఎక్సలెంట్ 6 అది. సో, అక్షర్ పటేల్ కూడా ఒక 40 రన్స్ చేశాక మళ్ళీ ఔట్ అయ్యాడు అక్షర్ పటేల్. సో, అక్షర్ పటేల్ ఔట్ అయ్యాక కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం అంటే కేఎల్ రాహుల్, కోహ్లీ ఒకేలాగా ఆడతారు. కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడతాడేమో అనుకున్నారు. బట్ కేఎల్ రాహుల్ నీట్‌గా హిట్టింగ్ అంటే
అది మరీ హార్డ్ హిట్టింగ్ అనుకోవద్దు కానీ, ఈ స్కోర్‌కి అయితే మాత్రం ఎక్సలెంట్ హిట్టింగే అది. సో, హిట్టింగ్ అయితే చేశాడు. కొన్నిసార్లు బాల్‌ల కంటే రన్స్ ఎక్కువున్నాయి. కొన్నిసార్లు ఆచితూచి ఆడాడు. అండ్ కోహ్లీ కొంచెం సెంచరీ ఎలాగైనా వచ్చేస్తది మళ్ళీ. అంటే సెంచరీ కోసం ఆడక్కర్లే కోహ్లీ ఈసారి. తనకి స్కోరు ఉంది. తనకి ఆ సెంచరీ చేయడానికి చాలా టైం ఉంది. ఈజీగా సెంచరీ చేసే ఛాన్స్ ఉంది. ఆ రన్స్‌లో గాని, తనకు కావాల్సిన రన్స్ గాని ఇవన్నీ చూసుకుంటే. సో, ఈసారి సెంచరీ కోసం ఆడాడనే అపవాదు కూడా రాదు తనకి. బట్ కొంచెం వేరంగా కొట్టేద్దామని అనుకున్నట్టున్నాడు. ఆ టైంలో ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అయితే చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకలా కొట్టేసావని చాలా కోపంగా కూడా ఫీల్ అయ్యాడు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ ఫీల్ అయ్యాడు ఎక్కువ యాక్చువల్. కోహ్లీ కంటే ఎక్కువ ఫీల్ అయ్యాడు కేఎల్ రాహుల్. బికాస్ కేఎల్ రాహుల్ గురించి మనకు తెలిసిందే కదా! మంచి టీమ్ మ్యాన్ తను. సో, పక్కాగా తను ఫీల్ అవ్వడంలో ఒక అర్థం ఉంది. బట్ కేఎల్ రాహుల్ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఎలా ఆడతాడో పక్కన పెడితే, ఈలోపు కేఎల్ రాహుల్ ఎక్సలెంట్ షాట్లు ఆడాడు. హార్దిక్ పాండ్యా ఇంకా లాస్ట్‌లో ఇది కొంచెం చివరి వరకు తీసుకెళ్తారేంటి అనుకున్న టైంలో మాత్రం 2 సిక్స్‌లు తగిలించాడు జంపాకి. అవి మాత్రం బ్యూటిఫుల్. మనకి హార్దిక్ పాండ్యా నుంచి కావాల్సింది ఈ రేంజ్ ఆఫ్ అగ్రెషన్ బ్యాటింగ్‌లో ముఖ్యంగా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కొట్టే సిక్స్‌లు అవి వేరే లెవెల్‌లో ఉంటాయి. అండ్ ఆపోజిట్ టీమ్‌కి కొంచెం వణుకు పుడతది. ఆ రేంజ్‌లో కొడతాడు. సో, హార్దిక్ పాండ్యా ఆ 2 సిక్స్‌లని ఎక్సలెంట్‌గా కొట్టాడు. అండ్ కేఎల్ రాహుల్ కూడా ఒక సిక్స్ సూపర్‌గా కొట్టాడు. అండ్ ఆ ఫినిషింగ్ సిక్స్ మాత్రం సూపర్‌గా ఒక స్టైల్‌లో కొట్టాడు. అంటే అది ఫిక్స్ అయిపెడతాను. ఫినిషింగ్ సిక్స్‌తో నేనుంటే మాత్రం స్ట్రైక్‌లో ఫినిషింగ్ సిక్స్‌తోనే ఫినిష్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు. సో, ఫినిష్ అయితే చేశారు. అండ్ నాకౌట్‌లో ఆస్ట్రేలియాని మనం ఓడించాం వన్‌డే ఫార్మాట్‌లో. 2011లో క్వార్టర్ ఫైనల్స్‌లో యువరాజ్ అద్భుతమైన బ్యాటింగ్ తర్వాత మళ్ళీ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో మనం ఆస్ట్రేలియాని ఓడించాం. అండ్ బయట నుంచి చాలా వస్తాయి. స్టార్క్ లేడు, హ్యాజిల్‌వుడ్ లేడు, కమ్మిన్స్ లేడు. సో, మనం ఆడొద్దని చెప్పలేదు బాబు. మేము ఓడిపోతాం కాబట్టి మీరు ఆడొద్దని చెప్పలేదు. స్టార్క్ ఆల్రెడీ టీమ్ 15 మెంబర్స్ స్క్వాడ్‌లో ఉండి ఇంజ్యూర్ అని ఎళ్ళిపోయాడు. ఇంజ్యూరా లేదంటే నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం వాళ్ళు కావాలని కూర్చున్నారో, మనకి చాలా టైటిల్స్ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని మనం అంత సీరియస్ తీసుకోక్కర్లేదని అనుకున్నారో ఏమో తెలీదు. బట్ స్టార్క్ లేడు. కమ్మిన్స్ రెస్ట్ కావాలన్నాడు. అండ్ హ్యాజిల్‌వుడ్ కూడా తను ఇంజ్యూర్ ఆల్రెడీ ఇండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే తను ఇంజ్యూర్ అయ్యాడు కాబట్టి అప్పటి నుంచి తను దీనిలో ఉన్నాడు. సో, ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు మన ఇండియన్ టీమ్స్ బౌలింగ్ స్క్వాడ్ ఇలానే ఉండేది. ఆస్ట్రేలియా అప్పుడు మన పైన విజయం సాధించినప్పుడు మనం ఏమైనా ఆస్ట్రేలియా చిన్న టీమ్ మీద వచ్చి కొట్టిందని అనుకోలే. మనం బలం బ్యాటింగు అండ్ మన బౌలర్స్ పోరాటం ఇచ్చారు. ఇవాళ ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ ఆల్మోస్ట్ పోరాటం ఇచ్చారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్స్ అయితే తీస్తూ వచ్చారు గానీ ఆఫ్‌కోర్స్ మన బ్యాటింగ్ అనేది ఎక్స్‌పీరియన్స్‌డ్ బ్యాటింగ్. అండ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ అనేది వాళ్ళది కూడా చాలా డిస్ట్రక్టివ్ బ్యాటింగే. వాళ్ళదేమి తక్కువ ఇదేం కాదు. మన ఇండియాకి చుక్కలు చూపించిన వాళ్ళందరూ ఆస్ట్రేలియన్ టీమ్‌లో ఉన్నారు. మాక్స్‌వెల్ గాని, స్టీవెన్ స్మిత్ గాని, ట్రావిస్ హెడ్ గాని. సో, వీళ్ళు ముగ్గురు చాలు గట్టిగా ఆడితే. బట్ వాళ్ళ ముగ్గురు ఆడనివ్వకుండా మనోళ్ళు చేశారు. ఆడినా కూడా అవసరమైన టైంలో వికెట్స్ తీయించారు. సో, ఇవన్నీ జరగడం వల్ల ఇదయింది తప్ప ఇప్పుడు ఈ మ్యాచ్ ఈ టీమ్ మీద ఏం గెలుస్తాంలే. ఆళ్ళు ముగ్గురే ఉండాలంటే మనకింకా మెగ్రత్, బ్రెట్లీ ఉండి కూడా మనం గెలాల్సిన మ్యాచ్‌లున్నాయి. సో, ఆస్ట్రేలియా మీద మనం గెలుస్తున్నాం. అండ్ ఆస్ట్రేలియా టీమ్ డీఎన్ఏలోనే ఉంది. ఎవడైనా ఎలాంటి ఐసీసీ టోర్నీల్లోనైనా గట్టిగా ఆడుతారు వాళ్ళు. సో, ఆస్ట్రేలియా మీద ఏదైనా విజయమే. ఎలాంటి టీమా, ఈ టీమా, ఆ టీమ్ కాదు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా మీద కాదు, ఏ టీమ్ మీద గెలిచినా కూడా అది మంచి విజయమే. సో, ఆళ్ళు లేరు కాబట్టి మనం గెలుస్తాం, ఈళ్ళు లేరు కాబట్టి మనం గెలుస్తామని ఇలాంటివన్నీ మన టీమ్ వాళ్ళే మన ఫాన్సే అనడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో, ఓవరాల్‌గా అయితే మంచి విజయం. అండ్ న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఎవరొస్తారో తెలీదు. న్యూజిలాండ్ ఫైనల్స్‌కొస్తే మనకి చాలా లెక్కలున్నాయని ఆల్రెడీ లెక్కలు చెప్తున్నారు. అదేంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయాము. ఒకసారి సెమీఫైనల్‌లో ఎప్పుడో ఓడిపోయాం. ఆఫ్‌కోర్స్ లాస్ట్ టైమ్ సెమీఫైనల్‌లో కొట్టాం. అండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి మన మీద రివెంజ్ ఉంది ఆల్రెడీ. వాళ్ళకి మనకి పెద్దగా ఎక్కువ బ్యాటిల్లు లేవు. బట్ వాళ్ళకి మన మీద రివెంజ్ ఉందనేది ఇప్పుడు ఇది. సో, వాళ్ళతో జాగ్రత్తగుండాలి, వీళ్ళతోని జాగ్రత్తగుండాలని ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. బట్ రేపు ఎవరు గెలుస్తారో చూసి అప్పుడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా అయితే ఎక్సలెంట్ ఇన్నింగ్స్. కరెక్ట్‌గా చెప్పాలంటే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇది ఎక్సలెంట్ వన్ డే ఫార్మాట్‌ని ఎలా ఆడాలనేది ఒక చిన్న టెక్స్ట్ బుక్ మళ్ళీ ఇచ్చారు. మన టీమ్ బ్యాటర్స్ అందరూ కలిపి. ఈ స్కోరు ఇంత టఫ్ అంటే వికెట్ కొంచెం టఫ్‌గానే అనిపిస్తుంది. బట్ ఈజీగా అనిపిస్తుంది. అంటే పరిస్థితులకి తగ్గట్టు ప్రెషర్ కండిషన్స్‌లో ఎలాగ ఆడాలని మేబీ ఇంకొంచెం ప్రెషర్ తక్కువగా ఫీల్ అయ్యుంటే మరొక 3, 4 ఓవర్లు ముందే కొట్టేవారు. 43, 44 ఓవర్లకే కొట్టేవారు మ్యాచ్. బట్ ఆఫ్‌కోర్స్ వికెట్స్ పడుతున్నప్పుడు ఆస్ట్రేలియా ఆపోజిట్‌లో ఉంది కాబట్టి ఆ ఆలోచన మైండ్‌లోకొచ్చి ఈసారి ముందు విజయం సాధిద్దాం. మనం ఏది ముందు గాబరాగా కొట్టియక్కర్లే. మనం ఎన్ని ఓవర్లకు కొట్టామనేది కాదు.
విజయం సాధించాం లేదా అనేది ముఖ్యం అనేది మైండ్‌లో పెట్టుకున్నారు. సో, ఇది పర్ఫెక్ట్ టీమ్ ఎఫర్ట్. ఇందులో ఎవ్వరు కూడా పార్టిసిపేట్ చేయలేదు అని లేదు. కేఎల్ రాహుల్ బ్యాటర్స్‌గా అందరూ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గిల్ కూడా స్కోర్ తక్కువ కొట్టినా ట్రావిస్ హెడ్ క్యాచ్ పట్టింది గిల్లే పరిగెట్టుకుంటూ వచ్చి. సో, ప్రతి బ్యాటర్ 1-11 అందరూ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక మ్యాచ్. అండ్ ఆస్ట్రేలియా లాంటి స్క్వాడ్‌తో గెలవాలంటే ఇలాగ అందరూ కలిపి మనకి పర్ఫార్మెన్స్ ఇస్తేనే విజయం వస్తది. సో, ఆస్ట్రేలియన్ టీమ్ ఓవర్ ద ఇయర్స్ చాలా టైమ్స్ అదే చేస్తూ వచ్చారు. దానివల్లే వాళ్ళకి ఐసీసీ టోర్నమెంట్స్‌లో విజయాలు ఎక్కువున్నాయి. ట్రోఫీస్ ఎక్కువున్నాయి. సో, ఇండియన్ టీమ్ కూడా అలాగే చేయాలి. ఇవాళ ఎలా అయితే 11 మంది ఇందులో ఎవరు ఆడలేదని చెప్పడానికి లేదు. 11 మంది కూడా ఏదో ఒక టైంలో వచ్చి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. సో, ఎక్సలెంట్. అందుకే ఈ మ్యాచ్ మాత్రం మంచి మ్యాచ్. సో, ఫైనల్స్ కోసం వెయిట్ చేద్దాం. రేపు ఎవరు విజయం సాధిస్తారో దాన్ని బట్టి మళ్ళీ వీడియో చేసుకుందాం. థాంక్ యూ. బై.